రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతున్న మూవీ 'ఎస్ఎస్ఎంబీ 29'. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి లీక్స్ బయటకు రాకుండా రాజమౌళి ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. మూవీపై రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా మరింతగా అంచనాలు పెరిగిపోతున్నాయి. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం ఈ ప్రాజెక్టు కోసం 2 టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం రాజమౌళి 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ కోసం 2 ఇంట్రెస్టింగ్ టైటిల్స్‌ను అనుకుంటున్నారట. అందులో 'గరుడ', 'మహారాజ్' అనే 2 టైటిల్స్ ఉన్నాయని అంటున్నారు. అయితే రాజమౌళి ఇందులో 'మహారాజ్' అనే టైటిల్‌పై ఆసక్తిని చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదైతేనే సినిమా స్టోరీకి సరిగ్గా సెట్ అవుతుందని ఆయన భావిస్తున్నారని ఇన్సైడ్ వర్గాల సమాచారం. కానీ ఇప్పటిదాకా టైటిల్ విషయంలో మేకర్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. మూవీని అనౌన్స్ చేసినప్పటి నుంచి రకరకాల టైటిల్స్ పెట్టబోతున్నారని రూమర్లు షికార్లు చేస్తున్నాయి. మరి రాజమౌళి ఈ మూవీకి ఎలాంటి టైటిల్‌ని ఫిక్స్ చేశారనేది ఆసక్తికరంగా. ఇప్పటికే రాజమౌళి 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ షూటింగ్‌ని షురూ చేశారు. రీసెంట్‌గా ప్రియాంక చోప్రా హైదరాబాద్‌కి రావడంతో మహేష్ బాబుతో పాటు ఆమె కూడా షూటింగ్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ మూవీకి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. త్వరలోనే ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలు కానుంది. ఈ సినిమా కథాంశం బ్రిటిష్ దక్షిణాఫ్రికా నవల రచయిత విల్బర్ ఎడ్సన్ స్మిత్ రచనల నుంచి ప్రేరణ పొందిందని టాక్ నడుస్తుంది. స్టోరీ మొత్తం ఆఫ్రికా అడవులలో ఉంటుంది. చాలా కాలంగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పూర్తిగా అటవీ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కోసం మహేష్ బాబు చాలా కష్టపడుతున్నాడు. లాస్ట్ ఇయర్ నుంచే సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ ఎక్కడికి వెళ్ళినా క్యాప్‌తో దర్శనం ఇస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి. అంతేకాకుండా ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఫుల్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇటీవలే రాజమౌళి ఈ మూవీ షూట్ కోసం మహేష్ బాబు పాస్‌పోర్ట్‌ను లాక్కున్నట్లు, సింహాన్ని బోన్‌లో వేసినట్లు పెట్టిన ఒక పోస్ట్ ఎంతగా వైరల్ అయిందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా గుట్టుచప్పుడు కాకుండా ముగించుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా నుంచి అప్డేట్స్ ఎప్పుడెప్పుడొస్తాయా అని ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది. 'ఎస్ఎస్ఎంబీ 29'లో ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ రైటర్ నానా పటేకర్ నటించబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ విషయమై మూవీ టీమ్ ఆయనతో సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక కథ నచ్చి ఆయన ఓకే చెప్తే ఈ మూవీలో ఆయన పాత్ర విలన్ క్యారెక్టర్‌లోనే ఉండనున్నట్టు తెలుస్తుంది. 1000 కోట్లతో తీస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.